సమస్యకైనా చావే పరిష్కారం కాదు బిడ్డ. ఈ భూ ప్రపంచం మీద ముందుగాలే సమాధానం పుట్టింది, తర్వాతే ప్రశ్న పుట్టిందమ్మా. భూమి మీదకి వచ్చిన అడ్డబట్ట కట్టిన ఆడ జనం ఎత్తిన బిడ్డ, అడ్డబట్ట కట్టి ఆడ జనం ఎత్తిన ఆడదానికి ఓపిక ఉండాలంటారమ్మా. కట్టం వచ్చినా నిష్ఠూరం వచ్చిన కట్టాన్ని నిష్ఠూరాన్ని ఎల్లదీసి అంత ఆడదానికి ఓపికుంటేనే సంసారం చల్లగా సాగిపోతుంది అవ్వా. ఓపికున్నన్ని రోజులు ఎవరం గల్లు పట్టం అన్న ఓపిక నశించినాడు, మరి కొంచెన కలపాలన్నరే అవ్వా. ఓపిక ఒకరిని కాసు దాతి పరముతనని కాసు అత్తి మిత్తి కాసు తడిగండము కాసు అమ్మా. ఎన్నాళ్ళు ఆశీరవెన్నాళ్ళు బరెసల్ల ఎన్నాళ్ళు భాగ్యములెన్నాళ్ళు నరం మీద పుండు పుట్టిన ప్రమాదమేనడవంత్రాన శిరువంతం వచ్చిన ప్రమాదమేనమ్మా. ఊపిరి బిగబట్టుకుంటే కడుపు నిండా పోదు, ఉపవాసం ఉంటే అప్పు తీరదు, మనసు గుర్తే చెరువు నిండదు, మాట మాట్లాడితే కడుపు నిండా పోదు బిడ్డ. నీళ్ళ గిన్నెలు కాల పోవు బిడ్డ, పందిరి పర్వతము కాదు జాలారి కోనేరు కాదన్నరమ్మా. గర్భవాసమందన కొడుకు తోడ బిడ్డల వరం ఉన్నదా లేదా అని చెబుతానని చెప్పి 5 అడుగులు వేసిండు. ఆ జంగమయ్య అరిచేతు లోపల చూడంగా కన్న తల్లి ముత్యాలది గర్భం అందున చూసిన ఆ కన్న కొడుకు తోడ అడవిలో ఉండేది ఉన్నది ముత్యాల కన్నే. మరి ఎంతైనా కానీ కన్న కొడుకు తోడ అడవిలో ఉండేది ఉన్నది. కానీ నీకు బిడ్డ పుట్టినాక బిడ్డ ప్రేమంగా మరి ఏనాడు పేరుతో మరి ఏనాడు పేరు పెట్టుకోవంగా 21 దినం వెళ్ళినాడు, 22వ దినం నాడు ఏది ఇద్దరు భార్య భర్తల గండ కన్న బిడ్డ ఉడుదాంది. బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెట్టుకున్న తెల్లారి 22వ దినం నాడు భార్య భర్తలకు మరణగండ ఉన్నదే. భార్య భర్తలకు తల్లిదండ్రి రాళ్ళ గండాను ఉడతాను. 21 లేదు 22 నాడు భార్య భర్తలకి తల్లి మరణ గండం ఉన్నది. అన్నం లోపల విషం ఉన్నదంటివి, విషమన్నం తిన్న మరణం అయిపోవుడే, తినకున్న మరణం అయిపోవుడే అన్నట్టు అయ్యనే ఇటు బిడ్డ ఉడుతాను సంబరపడుతున్నా. 21 దినం కాక 22వ రోజు మా ఇద్దరు భార్య భర్తల ప్రాణం పోతుందని బాధపడుతున్నా. అయ్యా ఎనుకింటోళ్ళు ముందటింటోళ్ళు పాలళ్ళు పగళ్ళందరూ ఏమంటారు, ఎంత రంగుల పోరి ఎంత గడుచు పోరి పుడితేనే అవ్వ మింగింది అయ్యను మింగిందని ఎంతమంది ఎన్ని తిల్లంటారో. మా ప్రాణం పోతానే మరి కొడుకు పుట్టక ముందు బిడ్డ పుట్టక ముందు నాకు గొడ్డు పేరు వాసిపోవన్నాని గా భర్త నెంబర్ పెట్టుకొని చేరని దేవతల పూజలు వేసింది. అదో కొడుకును కన్నది బిడ్డను కన్నది. నా పాలల్లో ఉంగట నా కొడుకు బిడ్డకు నా వద్ద తానం కావద్దని ఇక ఆయన కట్టం చేసినది, కట్టం చేసినది. ఆడవాడి నా కొడుకు బిడ్డ అందరూ కలిసిర్రు. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మరి బిడ్డకు పెళ్లి చేసి మళ్ళా ఇంకో సంవత్సరం కొడుకు పెళ్లి చేస్తే నా బరువు దిగిపోద్ది అనుకున్నది కోమలత. తిరుగుడు చేయాలా దేవుడు రమ్మన్నాడేమో, దేవుడు రమ్మన్నాడేమో. ఈరోజు అందరు కనబడుతుంది కానీ కోమలత కనబడపోతే
తమ కొడుకు కోమల తమ బిడ్డ పొద్దు ఒడిసిన కాడున్నారు వాళ్ళకెన్నుడు పొద్దు కాడు ఎన్నడు వెళ్ళారే మొగ పురుగు జగ పురుగు అంటారు అటువంటిగా మాత్రం కొడుకుకు ధైర్యం చెప్పడానికి కన్నతను ఉన్నాడు కానీ కోమలతవ బిడ్డకు ధైర్యం చెప్పడానికి కన్న తల్లి లేదు అయ్యో ఆడళ్ళకు ఆడళ్ళకి ఏర్పాటు అంటారు అల్లి పూలు రెండైనా స్వాలు రెండైనా ఆడదాని మరో ఆడదానికి ఏర్పాటు మోతుకులు రెండైనా మగులు పూలు రెండైనా మగవారికి ఏర్పాటు అంటారు కోమలతవ బిడ్డ తాను చెయ్యంగా లంగే మర్చిపోవురో జాకెటే మర్చిపోవురో లంగ మర్చిపోయిన జాకెట్ మర్చిపోయిన కోమలతవ ఉంటే అవ్వగా జాకెట్ దేవే అవ్వో గా లంగ తీసుకురావో మన ధైర్యం కొద్ది చెప్పుకున్నాను వాళ్ళ కొడుకు బిడ్డ వేసినట్టు నా బిడ్డ ఎడతానే వాళ్ళ కొడుకు బిడ్డ వేసినట్టు మా కొరకై మా కొడుకు ఏడతాడా మా బిడ్డ ఏడుతాడు అయ్యా కని ఏమి సంబరం కనకేమి సంబరం కోమలతో పోయినట్టు మా ఇద్దరు ప్రాణం పోతుందా కన్న తల్లి ఎట్ట ఉంటేరా రాము రామ గబలాంటి కళ్ళకు రవణులు చిరుగులు అడుగుతుంది అయ్యా భగవంత మేము ఇద్దరు చచ్చిపోతే మాకు కన్న బిడ్డకు కన్న కొడుకు వాళ్ళన పాలన ఎవరు వాళ్ళు పొద్దు ఒడిసే కాడ ఉంటారు వాళ్ళకి ఎన్నడు వెళ్ళాలా ఎన్నడు పొద్దు కాడ తండ్రి మా ఆడపాడిగాను మా గీతపాడిగాను మా బిడ్డలను సాదుకునేటోళ్ళు ఎవరు ఎంచుకునేటోళ్ళు ఎవలా అని తన గుండెకు తన తాతపారం తెచ్చుకున్నది లోపల ఏమనుకుంటుంది ముత్యాలగానే మరి చూసినవా మరి ఏనాడమైన మనిషిన వాడి వాళ్ళ ఇంట్లో రేపు మంటే బతికే మరి ఏం తినగా నీ ఉద్దరున్నది సావే మనిషికి నగతున్నదవ్వా 100 రోజులున్న మనిషి సావగా తప్పడు ఏనున్న మరి మనిషికి ఏడు తప్పదన్నరవ్వా అరే ఎన్ని రోజులకు ఉన్న ఈ చెత్త వల్ల కాటికి అన్నారు అయ్యా మరి ఎంతనే గాని మరి భూమి మీదకి వచ్చిన మరి నరమానవునికి నరమానవురాలికి మంచి చెడు తప్ప మరి ఎండి రాదు బంగారం రాదు పేరు మంచి పేరు అన్నది లేకపోతే చెడ్డ పేరు అన్నది నేను కొడుకుని కనుకున్న అరటి గొడ్డు రాళ్ళని నేను ఎందుకు ఉండాలి మరి ఏనాడువైనా ఆనాటికైనా పెద్దలు ఈనాటికైనా ఏమన్నారు అరటి గొడ్డు రాళ్ళు భిక్షం అంటే అదృష్టహీనమన్నారు పురుడు మరి ఎందర గాని పుట్టు గొడ్డు రాళ్ళు భిక్షం అంటే పుణ్యలోకం అన్నారయ్యా ఒక్క కొడుకును కనుకున్నా ఒక్కటే కాదగత్తది అరటి చెట్టు అరటి గొడ్డు రాలంటారు ఒక కొడుకును కనుకున్న నా కొడుకుతో బిడ్డల వరవు కావాలి భార్య భర్తలకి ఇద్దరికి ప్రాణగండం అన్నవు 10 ఏళ్ళు ఉన్న మనిషికి సాగు తప్పుతుందా ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి మేము చచ్చిపోతా నా బిడ్డ ఇంత నా ఎత్తు బిడ్డ వాడకట్టుకున్న పోతా అంటే కౌడంపు మారాదు బిడ్డ అంటారు పలానా ముత్యాల కన్నా బిడ్డ అంటారు అందులోపల మా పేరు వస్తుంది ఆ పేరు రాలదా తండ్రి మరి ఎంతనే కానీ నాకు కొడుకు పుట్టిండు కొడుకు తోడ నాకు బిడ్డల వరవయ్యి మా ప్రాణం మీద పర్వాలేదు మా జీవనం మీద పర్వాలేదు మరి ఎంతనే కానీ బిడ్డల కన్నదాన్ని కావాలి నేను కన్న తల్లి నోట మాట బయటపడంకప్పుడు దేవదంగమయ్య కళ్ళ చూసిండు బిడ్డ ముత్యాల కన్నా నీ బుద్ధి మెచ్చిన బిడ్డ నీ జ్ఞానం మెచ్చిన నీతి చూస్తని గది చూస్తని సంసారం చూస్తనే అవ్వా శివుడు శివదేవదంగమయ్యరా మీద మైల మట్టి తీసిండి అపకాయ ఎంత పిండన్న మురుసుకున్నాడు ఆ మైల మర్యాడు మైల పొడి మట్టి లోపల మరి ఆడ జీవాత్తులు ఒలుగ పోసిన సంగమయ్యా తల్లి బేటికి అన్న తల్లి అంగితాన సంతాన పొలం ఓడి కట్టిండు భగవంతుడు బిడ్డ చెట్టాను తన్నాడు గిరిగిడి బిడ్డ
బిడ్డ ఇల్లు మీద శ్రీనివాసం అన్నాడు చెప్ప దెబ్బ కొట్టిండు ఇంటి కొట్టకు దేవుడా సంతోషపడ్డది బిడ్డ సంతానం బలపడుతున్నదేమో అందుకే అంటారమ్మా పొద్దున లేచిందంటే దుబ్బలాడు కూడు పిల్లగాళ్ళకి ఎంతో ఇష్టం పొరిగింటి అన్నం అంటే బ్రాహ్మణులకు ఇష్టం అంటారు ఆడదానికి సంతానం కలిగితే 100కు 100 మార్కులు పడ్డట్టే సంతానం లేకపోతే ఆడదానికి ఎన్నో బాధలు వస్తాయి అత్త కొనిపిస్తుంది మామ కొనిపిస్తుంది ఇంటి పక్కోళ్ళు ఇంటి చిన్న చూపు చూస్తారు ఎన్నటి కన్నా పోనాడు తల్లిగారింటికి పోతే తల్లి కూడా అంటది అందరి బిడ్డకి అయింది కానీ ఒక్క బిడ్డ కాలేదని తల్లి కూడా ఎనబెట్టి చూపెడుతుందమ్మా సంబరపడకుండా సంతోషపడకుండా భర్త పెడి ఎర వచ్చింది ఏముచ్చారండి మరి ఏనాడైనా అదో ఆటోమేటిక్ భర్త మీదకి వచ్చే వరకు నీలారి కళ్ళల్లా నిద్రపోతున్నాడు ఆ లారి కళ్ళల్లా నిద్రపోతున్నాడు ఎప్పుడు గింతే మొక్కలు ఓరబడితే ఎప్పుడు వండుడే ఎప్పుడు వండుడే నీ పని కాదా నువ్వు ఎటువేనేం కాదు పోరి ఎటువేనా ఏం కాదంటే అబ్బో నా దగ్గర ఏ గుణం ఉన్నా కాగుణం లేదే ఓ మనిషి నా రాత పాడుగాను అందుకే అంటారమ్మా ఆయన ఆడదానికాట ఆయన మోగోడు అసలే దొరకనట ఇగో ఈ పిస పిస పాడకాను వేసుకోని అన్న నేను మన కలవచర్ల దగ్గర పోతన కాలి లేదా కోరన్న ఆ కోరన్న చేసిండు కోరి చేసుకోవే పోరు ఉన్నాడు అని వీడికి 8 రోజులు అవుతుంది బతిలాడి ఈ పాడక చేసిండు ఏ మంచోడే ఇక మంచిదే మనిషి మనిషినారా ఎట్ట మనిషి వేరెక్కల మనిషివే పండుకున్న భర్తను లేపు తప్పు కదా అంటే పండుకున్న భర్త లేపుడు లేదా పండుకున్న భర్తను లేపితే అర్థం అంటారే పండుకున్న భర్తను లేపది కనుక వాడి రోజుల బల నన్ను ఎందుకు లేపినా అంటే దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎందుకు లేపినామంటాను భగవంతుడు వచ్చిండు కొడుకు తోడా కొడుకు వరహాల వారాలు తోడా అరటి పండు లాంటి ఆడవాళ్ళ సంతాన ఫలం ఇచ్చిండు నాదా తిప్పుకుంటూ తీర్థం పోతే భగవంతుడు వచ్చిండు బిడ్డ సంతాన బలం ఇచ్చిండు అందుకే నాకు సంతోషం అవుతుందో అంటానా అదే బామా ఇది వరకు మనకు కొడుకున్నాడు కొడుకు తోడా కోటి పూజలు చేసి కొల్లారికి పనులు కట్టి నన్నుకు లేకలేక మనకు పాడుపడ్డ పిల్లల బిడ్డ సంతానం దొరికిందా అని భర్తలు చూసిన సంబరపడకుండా సంతోషపడకుండా భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోదామన్నారు బిడ్డ పుట్టినాక 21 రోజు పేరు పెట్టినాక 22వ రోజు మన ఇద్దరు ప్రాణం పోతుంది అన్న ముచ్చిన భర్త చెప్పలేదు గుమ్మడికాంత రాసాయం గుండెలో పెట్టుకున్నదమ్మా తన సైబం సందర్భం వచ్చిన చెప్తే కానీ ఇప్పుడే ఈ వార్త చెప్పను అనుకున్నది మరి ఇప్పుడే నా మాట నా భర్త చెప్పే ఉంటే నా భర్తకు రంది కలిగి తవ్వలారా ఎన్ని రోగాలకైనా మందులుంటాయి కానీ అటువంటి రందికి మందు ఉండవు
కుచ్చులిగినట్టు అంటారు. ఈ మాట నా భర్త చెప్పానన్నది గుమ్మడికాయ రాసగుండ్లుగా పెట్టుకొని భార్య భర్తలు ఇద్దరు బాగా ఆటోమేటిక్గా పోటమూరి పట్నం పాడబట్టుకొని ఎట్లా అవుతున్నారు. ఎవరి వాడలాకెళ్ళినవే బామ్మ, ఎవరి వాడలాకెళ్ళినవే బామ్మ, కళ్ళదంచబెట్టి సాకల్ల ఎరగబెట్టి నోటాన గోడబెట్టి జల్లెడగాడల్లా తెలిసినవే నీ కళ్ళ రక్ష కొరికినట్టే దీపానికి